విదేశాలకు వెళ్ళడం అన్నటువంటిది పాపం. అది శాస్త్ర విరుద్ధం అంటూ ఉద్యోగాల నుంచి తొలగించేసినటువంటి అర్చకుల వ్యవహారంలో హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విదేశాలకు వెళ్ళి వచ్చిన అర్చకులు గర్భాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి వీల్లేదంటూ దేవాదాయ శాఖ 2010 నవంబర్ 10 జారీ చేసిన సర్క్యులర్ మేము శృంగేరి శారదా పీఠాధిపతులు జారీ చేసిన ప్రామాణిక ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేసేలా దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీచక్ర నవావరణ అర్చన పారాయణదారు సుబ్రహ్మణ్య సోమయాజి హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద విచారణ జరిపిన సింగిల్ జడ్జి దేవాదాయ శాఖ సర్క్యులర్ని అలాగే శృంగేరి శారదాపీఠం జగద్గురులు శ్రీ 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 మహాతీర్థ భారతీ స్వామి 2024 డిసెంబర్ 20న ప్రామాణికం అమలు చేయాలని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ను ఆదేశించారు. ఈ తీర్పును సవాల్ చేస్తూ సింహాచలం శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం ప్రధాన అర్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు. శ్రీనివాసాచార్యుల తరపు న్యాయవాది ధర్మాసనం ముందు వాదన వినిపిస్తూ దేవాదాయ శాఖ సర్క్యులర్ అమల్లోకి రాకముందు కమిషనర్ అనుమతితో 2001-2006 మధ్య పలుమార్లు అప్పీల్దారు విదేశాలకు వెళ్లారన్నారు. విదేశాలకు వెళ్లిన కాలానికి జీతం కూడా తీసుకోలేదన్నారు. ఆ సర్క్యులర్ అప్పీల్దారుకు వర్తించదని చెప్పారు. అలాగే దేవాదాయ శాఖ ఇచ్చిన ఈ సర్క్యులర్ చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరుతూ అప్పీల్దారు దాఖలు చేసిన రిట్ పిటిషన్ మీద విచారణ పెండింగ్లో ఉందన్నారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ అధికారులు సింగిల్ జడ్జి దృష్టికి తీసుకురాలేదని పేర్కొన్నారు. పూర్తి వివరాలు కోర్టు దృష్టికి తేకుండా సింగిల్ జడ్జి వద్ద సుబ్రహ్మణ్య స్వామియాజి ఉత్తర్వులు పొందారని అన్నారు. సింగిల్ జడ్జి తీర్పు అప్పీల్దారు మీద ప్రభావం పడుతున్నదన్న అప్పీల్ను అనుమతించాలని అభ్యర్థించారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కేసు విచారణ మీద ప్రభావం చూసే వాస్తవాలు సింగిల్ జడ్జి దృష్టికి తీసుకురాలేదనే విషయం స్పష్టమవుతోందని పేర్కొంది. వ్యవహారంలో సింగిల్ జడ్జి ఏడాది మార్చి 30 ఇచ్చిన తీర్పు చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే వ్యవహారం సమగ్రంగా పునఃపరిశీలించాలని సింగిల్ జడ్జిని కోరింది.